మనకు ఒకవేళ హూ అంటే హూ ఈజ్ ద స్పీకర్ అని అన్నారు అనుకోండి, డైరెక్ట్ గా హూ ఈజ్ ద స్పీకర్ అని అంటే ఫస్ట్ ఆన్సర్ రాసేసి ఈజ్ ద స్పీకర్ అని రాయాలి. హూ అన్నది అక్కడ క్వశ్చన్ డబ్ల్యూ ఫామ్ తో ఉన్నటువంటి ఆ క్వశ్చనింగ్ వర్డ్ హూ, వాట్, వేర్ ఇలాంటి వర్డ్స్ ని తీసేసి ఆన్సర్ రాసేసి తర్వాత ఒక సఫిక్స్ యాడ్ చేయాలి. ఈజ్ ద స్పీకర్ ఆఫ్ ద పారాగ్రాఫ్ అన్నట్టుగా రాయాలి. అండ్ అట్ ద సేమ్ టైం మనకు ఆన్సర్లు రాసేటప్పుడు మోస్ట్లీ అంటే అప్లైడ్ క్వశ్చన్ ఒకటి అడుగుతాడు. అంటే ఇఫ్ యు వేర్ ఇన్ దట్ ప్లేస్, ఇన్ దట్ పర్సన్స్ ప్లేస్, హౌ యుల్ థింక్, హౌ యుల్ ఫీల్ అన్నట్టుగా అడుగుతారు. అడిగినప్పుడు ఖచ్చితంగా మనకు ఒకవేళ తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉండి కొంచెం గవర్నమెంట్ స్కూల్స్ లో కొంచెం ఫస్ట్ జనరేషన్ స్టూడెంట్స్ రాసే వాళ్ళు ఏం చేయాలంటే అవాయిడ్ కాంప్లికేటెడ్ సెంటెన్సెస్, కాంప్లెక్స్ సెంటెన్సెస్ ని వాడకుండా ఇఫ్ ఐ వాస్, ఇఫ్ ఐ వేర్ ఇన్ హిస్ ప్లేస్ ఐ వుడ్ డూ ద సేమ్ అని చెప్పేసేయాలి. ఈజీగా ఒక ఆన్సర్ రాసేయచ్చు.